ఇప్పుడు ఆ క్యాలరీస్ ఎలా కౌంట్ చేయాలి, ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఎంత తినాలి, మన డైట్ మనమే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. సో మనం ముందు డిస్కస్ చేసినట్టు మనం తినే ప్రతి ఫుడ్ లో ఈ 3 మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. మన మెయిన్ గోల్ ఈ 2100 క్యాలరీస్ లో ఉంటూ ఈ 3 మ్యాక్రో న్యూట్రియంట్స్ కవర్ అయ్యేలా తినాలి. అవి ఎంత అనేది చెప్తున్నా జాగ్రత్తగా చూడండి. ఆడియో రికమెండేషన్స్ ప్రకారంగా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, మేల్ ఆర్ ఫీమేల్, జిమ్ వెళ్ళకపోయినా డైలీ 1 గ్రామ్ ప్రోటీన్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ప్రోటీన్ ఖచ్చితంగా తినాలి. ఒకవేళ జిమ్ కి వెళ్తున్నారు, మజిల్ బిల్డ్ చేయాలనుకుంటున్నారంటే మాత్రం ఈ రేషియోని పెంచుకోవచ్చు. 1.6 గ్రామ్స్ టు 2.6 గ్రామ్స్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ కూడా తినొచ్చు. ఈ 80 కేజెస్ పర్సన్ కేస్ లో 80 కేజెస్ ఇంటూ 1 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 80 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డైలీ బేసిస్ లో మినిమం తినాలి. మీరు జిమ్ కి వెళ్తున్నారంటే మెల్లమెల్లగా పెంచుకోండి. ఈ 80 గ్రామ్స్ అంటే ఎగ్జాక్ట్ గా 80 గ్రామ్స్ తినాల్సిన అవసరం లేదు. కొంచెం పైన కింద కూడా తినొచ్చు, ఏం కాదు. అక్యురేట్ గా తినకపోయినా ప్రిసైజ్ గా తినాలి, కానీ ఖచ్చితంగా తినాలి, లేకపోతే మజిల్ లాస్ అవుతుంది. అది ఎలా తినాలనేది ముందు డైట్ ప్లాన్ వేసి చెప్తాను, టెన్షన్ పడకండి. నెక్స్ట్, ఈ ఫ్యాట్ వల్లనే మీ హార్మోనల్ హెల్త్ బ్యాలెన్స్ గా ఉంటది. అన్ని యానబాలిక్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజెన్, ఐజిఎఫ్ గ్రోత్ హార్మోన్, మీ హార్మోనల్ హెల్త్ మొత్తం మీ ఫ్యాట్ ఇంటేక్ పైన చాలా డిపెండ్ అయి ఉంటది. మీరు ఫ్యాట్స్ నుండి భయపడి అవాయిడ్ చేయకపోతే చాలు, మీ ఫ్యాట్ ఇంటేక్ ఆటోమేటికలీ ఫుల్ఫిల్ అయిపోతుంది. జనరలీ ఫ్యాట్ లాస్ టైంలో పిచ్చి పిచ్చి డైట్స్ ని ఫాలో అయ్యి ఎక్స్ట్రీమ్ లో కార్బోహైడ్రేట్స్ తింటారు. అలా చేస్తే మీ బాడీ వీక్ అయిపోతుంది, మీ దగ్గర ఎనర్జీ మిగలదు. అయినా ఫిట్నెస్ అనేది ఒక లైఫ్ లాంగ్ జర్నీ. ఎన్ని రోజులని అన్నం మానేసి కూర్చుంటారు? ఇలా చేస్తే ఏదో ఒక రోజు బోర్ కొట్టి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. ఈ కార్బోహైడ్రేట్స్ ని కూడా సపరేట్ గా ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ మీ క్యాలరీ బడ్జెట్ లో తింటూ ప్రోటీన్ ని హిట్ చేస్తే చాలు. కొందరు క్యాలరీస్ అండ్ ప్రోటీన్ తో పాటు ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ని కూడా ట్రాక్ చేస్తారు. అది వాళ్ళ ఇష్టం. నేను ఈ వీడియో బిగినర్స్ ని మైండ్ లో పెట్టుకొని చేస్తున్నాను. సో బిగినర్స్ కి ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎలా ట్రాక్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే మీరు ఓన్ గా రీసెర్చ్ చేసుకోండి. ఫ్యాట్ లాస్ కోసం మీ డైట్ ప్లాన్ ని ప్రిపేర్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ని గుర్తు పెట్టుకోండి. నంబర్ 1, ఫ్యాట్ లాస్ కోసం ఖచ్చితంగా క్యాలరీ డెఫిసిట్ లో తినాలి. ఇంకా 80% హోల్ ఫుడ్స్ తినాలి. హోల్ ఫుడ్స్ అంటే ప్రాసెస్ చేయకుండా తన సోర్స్ నుంచి డైరెక్ట్ గా వచ్చిన ఫుడ్. లైక్ పొటాటో డైరెక్ట్ భూమి అంటే దాని సోర్స్ నుండి వచ్చింది, అందుకే అది ఒక హోల్ ఫుడ్. అదే పొటాటోని చిప్స్ చేస్తే ప్రాసెస్ ఫుడ్ అంటారు. మీరు మీ క్యాలరీ బడ్జెట్ లో ఉంటూ మొత్తం ప్రాసెస్డ్ అండ్ జంక్ ఫుడ్ తిన్నా మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. కానీ అలా చేస్తే మీకు వైటమిన్ డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి. జంక్ ఫుడ్ లో హై ఫ్యాట్, కొలెస్ట్రాల్ తప్ప ఏముండదు. అందుకే 80% హోల్ ఫుడ్స్ తింటే మీ మైక్రో న్యూట్రియంట్స్ మాక్సిమం గా కవర్ అయిపోతాయి. ఇంకా ఇయర్లీ వన్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనలో ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయో తెలిసిపోతాయి. వాటికి తగ్గట్టు ఫుడ్స్ అండ్ సప్లిమెంట్స్ డాక్టర్ ని అడిగి మన డైట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డైలీ ప్రోటీన్ టార్గెట్ హిట్ అవ్వాలి. మనం తినే ప్రతి మీల్ లో ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి. డైలీ 3 to 5 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. డైలీ 5000 to 10,000 స్టెప్స్ వాక్ చేయాలి. డైలీ బేసిస్ లో 8 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవాలి, లేకపోతే మీ బాడీ సరిగా రికవర్ అవ్వదు. మీరు హెల్దీగా డైలీ 100 గ్రామ్స్ అంటే వీక్లీ 700 గ్రామ్స్ వెయిట్ తగ్గొచ్చు. ఎక్కువైనా మజిల్ లాస్ అవుతుంది అనుకోవాలి, తక్కువైనా ఏదో మిస్టేక్ చేస్తున్నాము అనుకోవాలి. మీరు మీ వెయిట్ డైలీ మార్నింగ్ స్టాండర్డ్ కండిషన్ లో అంటే వాష్రూమ్ యూజ్ చేశాక వితౌట్ క్లోత్స్ చెక్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. ఎందుకంటే డైలీ డిఫరెంట్ క్లోత్స్ వేసుకున్నప్పుడు వెయిట్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇంకా ఈ ఫ్యాట్ లాస్ టైంలో మీ వెయిట్ వెయింగ్ స్కేల్ పైన డైలీ కిందికే వెళ్తున్నట్టు కనిపించదు. ఒక్కొక్క రోజు పైకి కిందికి వెళ్తది. దాన్ని చూసి పానిక్ అయ్యి ఫుడ్ ఎక్కువ తిన్నామేమో అని క్యాలరీస్ తగ్గించుకోకూడదు. ఓవరాల్ గా వీక్లీ లేదా మంత్లీ ప్రోగ్రెస్ ని చూడాలి. 1 మంత్ తర్వాత గమనించండి మీ వెయిట్ కిందికి వెళ్ళిందా లేదా పైకి వెళ్ళిందా అని. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీరు ప్లాట్యూ హిట్ అవుతారు. అంటే 2 or 3 వీక్స్ వరకు మీ వెయిట్ రీడింగ్స్ కాన్స్టెంట్ గా వస్తాయి. అటు పెరగదు అటు దిగదు. అప్పుడు మీరు ఒక 100 క్యాలరీస్ తగ్గించుకోవాలి లేదా యాక్టివిటీ పెంచుకోవాలి. ఈ ఫ్యాట్ లాస్ టైం పీరియడ్ అనేది పర్సన్ టు పర్సన్ కి డిఫరెంట్ గా ఉంటది. డిపెండ్స్ అపాన్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్. దీంట్లో తొందర పడితే మాత్రం ముందు చెప్పినట్టు మజిల్ లాస్ అవుతారు. ఒక 180 డేస్ వరకు చూసుకుంటూ డెఫిసిట్ లో తినండి. వన్స్ మీ ఫ్యాట్ లూజ్ అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మెయింటెనెన్స్ క్యాలరీస్ లో తినండి. అలానే ఇంకా తర్వాత మజిల్ గెయిన్ చేయాలనుకుంటే 100 క్యాలరీస్ పెంచుకుంటూ వెళ్ళండి. మనం హెల్దీ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకుంటే మన లైఫ్ బెటర్ అవ్వాలి.
స్లీప్ సైకిల్ ఇంప్రూవ్ అవ్వాలి, బాడీ పెయిన్స్ పోయి మన బాడీ ఫ్లెక్సిబుల్, స్ట్రాంగ్ అండ్ యాక్టివ్ అవ్వాలి, కానీ రివర్స్ లో వీక్ అయిపోయి బాడీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకూడదు. మార్కెటింగ్ వాళ్ళు దీని గురించి మార్కెటింగ్ చేసి చేసి మీ మైండ్ లో కాంప్లికేషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. కానీ ఒక్కసారి నేచర్ యొక్క లాస్ ని నమ్ముకొని హెల్దీ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకొని చూడండి, మీకే అర్థం అవుతుంది. ప్రెసెంట్ మీరు ఈ రూల్స్ ని ఫాలో అవుతే ఈజీగా ఫుడ్ ని ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ అవుతారు. ఖచ్చితంగా అవుతారు, దీంట్లో నేను చెప్పేదేం లేదు. ఇవి నేచర్ యొక్క లాస్. ఎక్కువ తింటే వెయిట్ పెరుగుతారు, తక్కువ తింటే వెయిట్ తగ్గుతారు, అంతే కదా. సో 200 క్యాలరీస్ లో ఉంటూ 80 గ్రామ్స్ ప్రోటీన్ హిట్ అయ్యేలా ఫ్యాట్ లాస్ డైట్ ప్లాన్ ప్రిపేర్ చేద్దాం. ఇది నేను జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, మీరు మీ అకార్డింగ్లీ ప్రిపేర్ చేసుకోండి. డైట్ ప్లాన్ లో మనకు ఇష్టమైన ఫుడ్ ని యాడ్ చేసుకోవచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, బట్ మీ క్యాలరీ బడ్జెట్ లోనే తినాలి. జనరలీ మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లో 2 ఇడ్లీస్ తింటాం. సో ఇడ్లీ విత్ కొంచెం చట్నీ అండ్ సాంబార్ న్యూట్రిషనల్ ఇన్ఫోని చూద్దాం. 210 క్యాలరీస్ వచ్చేసాయి, 7 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేసింది. ఇది నేను మాన్యువల్ గా రాసి చూపిస్తున్నాను, మీరు కొంచెం అలవాటైన తర్వాత ఫిట్నెస్ యాప్స్ చాలా ఉంటాయి, వాటిల్లో నోట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వాల్యూస్ నేను చెప్పినట్టు అక్యురేట్ గా ఉండవు, మనమే చేసి చేసి తప్పులు చేసి అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి. ఇడ్లీ అనేది కార్బోహైడ్రేట్స్ కి సోర్స్. సో నేను ముందు చెప్పినట్టు ప్రతి మీల్లో ఒక హై క్వాలిటీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ నేను 2 హోల్ బాయిల్డ్ ఎగ్స్ ని యాడ్ చేస్తున్నాను. దీంట్లో 150 క్యాలరీస్ తో పాటు 12 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేసింది. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ లో 10 గ్రామ్స్ హై క్వాలిటీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి, విచ్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. మీలో ఎవరైనా వెజిటేరియన్ అయితే మీరు పనీర్, సోయా, టోఫు, మిల్క్, స్ప్రౌట్స్ ఏదైనా మీకు నచ్చినది తినొచ్చు. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ లో మనకు అరౌండ్ 366 క్యాలరీస్ ఖర్చు అయిపోయాయి, ఇంకా 1734 క్యాలరీస్ మిగిలినాయి. ఇంకా ప్రోటీన్ అరౌండ్ 20 గ్రామ్స్ వచ్చేసింది, ఇంకా 60 గ్రామ్స్ రావాలి. ఇంకా వాటర్ తాగడం మర్చిపోకండి, డైలీ 3 to 5 లీటర్స్ ఖచ్చితంగా తాగాలి. నెక్స్ట్ లంచ్ లో మన అందరం రైస్ తినడం ఇష్టపడతాం. సో 100 గ్రామ్స్ రా రైస్ తీసుకొని కుక్ చేస్తే అరౌండ్ 300 గ్రామ్స్ కుక్డ్ రైస్ వస్తుంది. సో నేను 100 గ్రామ్స్ రా రైస్ న్యూట్రిషనల్ వాల్యూ చూస్తే 358 క్యాలరీస్ విత్ 6.5 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. దీంతో పాటు కర్రీలో 100 గ్రామ్స్ చికెన్ న్యూట్రిషనల్ వాల్యూ చూస్తే 165 క్యాలరీస్ విత్ 31 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. మీరు ఇలానే వెజిటేరియన్ అయితే చికెన్ ప్లేస్ లో పనీర్, టోఫు, పప్పు, సోయా ఏదైనా తినొచ్చు. మీ ప్రోటీన్ టార్గెట్ ని అన్ని మీల్స్ లో వచ్చేలా డివైడ్ చేసుకోండి. చికెన్ కర్రీలో ఘీ లేదా ఆయిల్ కూడా యూస్ చేస్తాం. 20 గ్రామ్స్ ఘీ అనుకుందాం, దీంట్లో 224 క్యాలరీస్ విత్ 26 గ్రామ్స్ ఫ్యాట్, విచ్ ఇస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్. చూసారా, మీరు కావాలని ఫ్యాట్ ని అవాయిడ్ చేయకపోతే ఆటోమేటిక్లీ ఫ్యాట్స్ కవర్ అయిపోతాయి. సో ఇక్కడ ఘీ ఎందుకంటే మార్కెట్ లో వచ్చే ఆయిల్స్ తోని కంపేర్ చేస్తే ఘీ అన్నిటికంటే బెస్ట్. బట్ మీకు ఆయిలే ఇష్టమైతే అదే తినండి, కానీ గుర్తుందిగా క్యాలరీ బడ్జెట్ లోనే తినాలి. నేను లంచ్ లో సాలెడ్ తినడం ఇష్టపడతాను. సో మీరు కూడా మీ ఫేవరెట్ వెజిటేబుల్స్ ని రా లేదా సాలెడ్ రూపంలో తినొచ్చు. లైక్ 1 క్యూకంబర్, 1 క్యారెట్, 1 టొమాటో, 1 బీట్రూట్ ఎక్సెట్రా. వీటన్నిటికి 200 క్యాలరీస్ అనుకుందాం. ఇది లంచ్ లో అయినా తినండి లేదా తర్వాత మెల్లగైనా తినండి, పర్లేదు. ఒకేసారి తినాలని ఏం లేదు, బట్ గుర్తు పెట్టుకోండి మీ ఫేవరెట్ వెజిటేబుల్స్ ని రాగా తినాలి. వెజిటేబుల్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటది, విచ్ హెల్ప్స్ టు డైజెస్ట్ అవర్ ఫుడ్. ఇంకా 100 గ్రామ్స్ కర్డ్ తినడం ఇష్టపడతాను. దీంట్లో 100 క్యాలరీస్ తో పాటు 11 గ్రామ్స్ ప్రోటీన్ కూడా వస్తది. కర్డ్ ని రాగా తినాలి. సాల్ట్ అవన్నీ వేసుకొని బటర్ మిల్క్ చేస్తే దాంట్లోని ఎంజైమ్స్ చచ్చిపోతాయి. ఈ ఎంజైమ్స్ ఆర్ బ్యాక్టీరియా మీ డైజెషన్ ఆర్ గట్ ఆర్ స్టమక్ హెల్త్ కోసం చాలా మంచివి. సో ఇది మన ఓవరాల్ లంచ్ with 1047 calories and 48 grams of protein. సో ఇంకా మన దగ్గర 687 క్యాలరీస్ మిగిలి ఉన్నాయి. ఇంకా 12 గ్రామ్స్ ప్రోటీన్ కూడా హిట్ చేయాలి. మీరు డైలీ వైటమిన్ సి కోసం 1 గ్లాస్ ఆఫ్ లెమన్ వాటర్ ని కన్స్యూమ్ చేయొచ్చు, లేదా 1 ఆరెంజ్ ఆర్ ఎనీ సిట్రిక్ ఫ్రూట్ యూ కెన్ ఈట్. డిన్నర్ ఎప్పుడు బెడ్ టైం కంటే 2 or 3 అవర్స్ ముందే చేయడానికి ట్రై చేయండి. 9 కి పడుకుంటారు అనుకుంటే అట్లీస్ట్ 7 లోపు మీ డిన్నర్ ని కంప్లీట్ చేసుకోండి. డిన్నర్ కూడా మీకు ఇష్టం వచ్చింది తినొచ్చు, ఎలాంటి ఫ్యాన్సీ డైట్స్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్ అనేది మనకు ఒక లైఫ్ స్టైల్ గా మారాలి, కానీ టార్చర్ గా మారకూడదు. ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను డిన్నర్ ని లైట్ గా ఉంచుతూ ఓట్ మీల్ ని ప్రిపేర్ చేస్తాను. 40 గ్రామ్స్ ఓట్స్ లో 152 క్యాలరీస్ అండ్ 4 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. దీంట్లో 15 గ్రామ్స్ పీనట్ బటర్ యాడ్ చేసుకుంటే 98 క్యాలరీస్ తో పాటు 4 గ్రామ్స్ ప్రోటీన్ అండ్ 8 గ్రామ్స్ ఫ్యాట్ కూడా వస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్. దీంట్లో ఒక 5 గ్రామ్స్ ఆల్మండ్స్ యాడ్ చేసుకుంటే 30 క్యాలరీస్ వస్తాయి. 5 గ్రామ్స్ వాల్నట్ విత్ 30 క్యాలరీస్, 5 గ్రామ్స్ క్యాష్యూస్ విత్ 30 క్యాలరీస్, 5 గ్రామ్స్ raisins or kismis with 15 calories, which are again very good for our health. మీ దగ్గర క్యాలరీ బడ్జెట్ ఉంటే ఇవన్నీ 10 గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీ ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ అండ్ బెర్రీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో 100 గ్రామ్స్ మిల్క్ యాడ్ చేసుకుంటే 60 క్యాలరీస్ విత్ 3 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. అగైన్ మిల్క్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం. కాల్షియం మీ బోన్ హెల్త్ కి చాలా మంచిది. ఇంకా నేను ఈ మీల్ లో స్పెషల్లీ ప్రోటీన్ కోసం ఒక హాఫ్ స్కూప్ వెయ్ ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకుంటాను, విచ్ కమ్స్ విత్ 60 క్యాలరీస్ అండ్ 12 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఈ
ఓట్ మీల్ ని టోటల్ చేస్తే 475 క్యాలరీస్ విత్ 23 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చింది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టోటల్ చేస్తే 1888 క్యాలరీస్ విత్ 91 గ్రామ్స్ ప్రోటీన్ అవుతుంది. ప్రోటీన్ టార్గెట్ ని క్యాలరీ బడ్జెట్ లో ఉంటూ ఎక్సీడ్ అవుతే నో ప్రాబ్లం, ఇంకా మంచిది. సో ఈ రోజు మన దగ్గర ఇంకా 212 క్యాలరీస్ మిగిలి ఉన్నాయి. డైలీ ఇలా అవ్వదు, ఎందుకంటే డైలీ డిఫరెంట్ ఫుడ్స్ తింటాం కదా. ఇంకా మీ కేసులో మీరు డిఫరెంట్ ఫుడ్స్ తింటారు. సో ఈ మిగిలిన క్యాలరీ బడ్జెట్ లో మనం ఏదైనా తినొచ్చు. ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, ఇంకా ఆల్కహాల్ అలవాటు ఉంటే అది కూడా తాగొచ్చు. బట్ ఈ 212 క్యాలరీస్ లోనే చేయాలి, ఇదే కండిషన్. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఐస్ క్రీమ్ లో షుగర్ ఉంటుంది. షుగర్ లో ఎలాంటి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉండవు, ఓన్లీ ఎంప్టీ క్యాలరీస్ మీ బాడీలోకి వస్తాయి. ఇంకా ఆల్కహాల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ మీకు తెలిసిందే, నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ అప్పుడప్పుడు క్యాలరీ బడ్జెట్ లో ఓకే, ఇట్స్ ఫైన్. కానీ డైలీ ఫుడ్ ని తగ్గించుకొని క్యాలరీస్ సేవ్ చేసి ఇవన్నీ తినకండి. ఎగ్జాంపుల్, ఈ క్యాలరీ బడ్జెట్ లో ఐస్ క్రీమ్ తినాలనుకుందాం. చూడండి, 100 గ్రామ్స్ చాక్లెట్ ఐస్ క్రీమ్ లో 216 క్యాలరీస్ వస్తున్నాయి. అంటే మన దగ్గర బడ్జెట్ లో ఫిట్ అవుతుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కొన్ని క్యాలరీస్ అటు ఇటు అయినా పర్లేదు. యూ డోంట్ నీడ్ టు బి అక్యురేట్, ప్రిసైజ్ గా ఉంటే చాలు. రేపటి నుండి డైట్ లోకి వెళ్తున్నా అని డైట్ స్టార్ట్ చేస్తే ఇండైరెక్ట్ గా రిటర్న్ కూడా వస్తా అని ప్రామిస్ చేసి వెళ్తున్నట్టు ఉంటది. సో న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ ని టార్చర్ గా కాకుండా మీ లైఫ్ స్టైల్ లా మార్చుకోండి. సో ఇప్పటిదాకా మనం అసలు ఫుడ్ ఎలా తినాలని నేర్చుకున్నాము. సో ఈ న్యూట్రిషన్ ఫండమెంటల్స్ ని నేర్చుకోవడం వల్ల బయట మార్కెటింగ్ వాళ్ళు యూజ్ చేసే ఫ్యాట్ బర్నర్స్, బెల్లీ ఎక్సర్సైజెస్, డైట్ ప్లాన్స్, ఫాస్టింగ్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి కదా. జస్ట్ క్యాలరీ బడ్జెట్ ని మేనేజ్ చేసుకునే ఈ గేమ్ ని కాంప్లికేషన్స్ తో నింపేశారు. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసినట్టయితే మీరు ఇంకా ఈ మార్కెటింగ్ వల్ల ట్రాప్ లో పడరు. కానీ ఓవరాల్ గా హెల్దీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేయాలనుకుంటే న్యూట్రిషన్ తో పాటు ఫిట్నెస్ కోసం ఏదైనా వర్కౌట్ ఖచ్చితంగా చేయాలి. ఈవెన్ మీ ఫ్యాట్ లాస్ జర్నీలో ఏదో ఒక మీ ఫేవరెట్ వర్కౌట్ ప్లాన్ ని జాయిన్ అవ్వండి. అది జిమ్, కార్డియో, జుంబా, స్పోర్ట్స్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఏదైనా సరే అట్లీస్ట్ 3 times a week చేయాలి. వీటన్నిటిలో బెస్ట్ జిమ్ లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్. వీళ్ళందరూ చెప్పినట్టు డైలీ 7 days a week జిమ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరేం బాడీ బిల్డర్ కాదు. వాళ్ళ వర్కౌట్ రొటీన్ అండ్ న్యూట్రిషన్ ని మీకు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఫుల్ బాడీ వర్కౌట్ 3 times a week is known as one of the best workout routine. వెళ్ళి ప్రాపర్ గా వార్మప్ చేసుకొని అట్లీస్ట్ 45 minutes వర్కౌట్ చేసి స్ట్రెచింగ్ చేసుకొని వస్తే చాలు. జిమ్ లో జనరల్ గా ఎలా పడితే అలా వెయిట్స్ ఎత్తి ఇంజర్డ్ అవుతారు. సో ముందు లైట్ వెయిట్స్ తో ప్రాపర్ గా ఎక్సర్సైజ్ ఎలా చేయాలో కరెక్ట్ టెక్నిక్ అండ్ ఫామ్ ని నేర్చుకోండి. యూట్యూబ్ లో మంచి ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఫాలో అయ్యి ఈ టెక్నిక్ ని నేర్చుకోండి. ఏదైనా పెయిన్స్ వస్తే ఫిజియోథెరపీ తీసుకోండి. డైలీ వార్మప్ టైమ్ లో మొబిలిటీ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా చేయండి. మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ కి ఎలా స్ట్రెచ్ చేయాలో నేర్చుకోండి. హ్యూమన్ బాడీ గురించి చదవండి. మజిల్స్ ఎలా ఉంటాయి, వాటికి ట్రైన్ ఎలా చేయాలో చూడండి. బోన్స్, నర్వస్ సిస్టమ్ గురించి తెలుసుకోండి. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కొంటే దాని మాన్యువల్ చదువుతాం. మరి బాడీ రూపంలో మనకు ఇంత మంచి ఇన్స్ట్రుమెంట్ దొరికింది, దీని గురించి ఎందుకు తెలుసుకోము? ఇన్ఫర్మేషన్ ఏజ్ ఇది. మొత్తం నాలెడ్జ్ ఫ్రీలో అవైలబుల్ ఉంది. ఇవన్నీ మీరు రీసెర్చ్ చేసి నేర్చుకోవాలి. 5,000 to 10,000 స్టెప్స్ డైలీ బేసిస్ లో వాక్ చేయాలి. ఒకప్పుడు హంట్ చేసుకొని తినేవాళ్ళం. ఇంత సైలెంట్ గా ఒకే చోట హ్యూమన్ హిస్టరీలో ఎప్పుడు కూర్చోలేదు. మీరు ఈ వాకింగ్ కోసం సపరేట్ గా టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ స్టైల్లోనే అలవాటు చేయొచ్చు. లైక్ మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు పడుకొని కూర్చొని మాట్లాడకుండా వాక్ చేస్తూ మాట్లాడండి. దగ్గరలో షాప్స్ లేదా ఫ్రెండ్స్ దగ్గరికి వాక్ చేసుకుంటూ వెళ్ళండి. అలా చేస్తే మీకు తెలియకుండానే మీ డైలీ స్టెప్స్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ఒక యావరేజ్ పర్సన్ 75 years బ్రతికినా దాంట్లో 1/3 టైం అంటే 25 years పడుకోనే గడుపుతాడు. ఈ స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అంటే స్లీప్ డెప్రివేషన్ మీకు ఫుడ్ డెప్రివేషన్ కంటే ముందు చంపేస్తుంది. మీ బాడీలోని ప్రతి టిష్యూ అండ్ మజిల్ ని డైలీ బేసిస్ లో రిపేరింగ్ అండ్ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. సో మీ బాడీలో ఈ రిపేరింగ్ వర్క్ అంతా స్లీప్ టైంలో జరుగుతుంది.